హలో అండి. ఎలా ఉన్నారంతా? ఈరోజు నేను ఒట్టి తునకల కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేస్తానో చూపిస్తా చూడండి. ముందుగా మనం మెత్తటిది మటన్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, చిటికెడంత ఉప్పు, కొంచెం నూనె వేసి అది బాగా కలిపి ఒక దారాన్ని గుచ్చి ఎండలో ఎండబెట్టాలి. ఆ తర్వాతకి మనకు అది పట్టుకుంటే గట్టిగా గలగల సౌండ్ వస్తుంది. అప్పుడు అవి బాగా ఎండినట్టు మనకు తెలిసిపోతుంది. వాటిని నేను కర్రీ చేస్తున్నాను. మనము వాటర్లో ఒక 2 టైమ్స్ కడిగి గోరువెచ్చని నీళ్ళల్లో అవి నానేస్తే చాలా బాగా మెత్తగా నానిపోతుంది. ఆ తర్వాతకి నేను కర్రీ అనేది ఒక టమాటా తోటి చేస్తున్నా. ఇది ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసి అవి మగ్గిన తర్వాత అల్లం పసుపు వేసుకొని దాని తర్వాతకి మనం ఏం చేయాలంటే ఈ ఒట్టి తునకలను బాగా కడిగి వాటిని అందులో వేసి నూనెలో బాగా ఉడికాక టమాటాలు వేసుకోవాలి. ఆ టమాటాలు అనేది అందులో మంచిగా ఉడికిన తర్వాతకి తగినంత కారం ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు అలా మగ్గనిచ్చిన తర్వాతకి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. ఆ వాటర్ అనేది బాగా చిక్కగా అయిన తర్వాతకి మనము ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులో గరం మసాలా వేస్తే బాగుండదు. నేను ధనియాల పొడిలో ఒక ఎల్లిపాయ అంటారు ఎల్లిగడ్డని వేసి దంచి ఆ ధనియాల పొడి అనేది వేస్తున్నాను. ఇందులో చివరిగా కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన ఒట్టి తునకల కర్రీ రెడీ అయింది. ఇది తెలంగాణలో చాలా ఇష్టంగా చేస్తారు. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.